Hi, this is Vamshi Dande from JVS IT. MS Office ఎలా ఓపెన్ చేయాలి? MS Word ని విండోస్ ఆర్ కమాండ్ ద్వారా కూడా వాడచ్చు, లేదా సెర్చ్ లోకి వెళ్ళినా సరే MS Word అని టైప్ చేయొచ్చు. రన్ కమాండ్ లో ఏమని టైప్ చేయాలి? విన్వర్డ్ అని టైప్ చేసి ఓకే చేయాలి. సో ఇక్కడ మనకు కావాల్సిన అప్లికేషన్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ క్లాస్ 1 తీసుకున్నా కదా, దీన్ని క్లిక్ చేశాను. ఆల్రెడీ మనం ఏం చేసాం, ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో డిగ్రీస్ అండ్ సైజ్ అండ్ అలైన్మెంట్స్ ఇక్కడ ఆల్రెడీ మనం ఏం చేసాం, బుల్లెట్స్ వరకు వర్క్ చేసాం, అదే కదా. అలాగే బుల్లెట్స్ కాకుండా ఇక్కడ కావాలంటే మనకి హెడింగ్స్ వైజ్ గా కూడా మనం చేయొచ్చు. ఆర్టికల్స్ 1, ఆర్టికల్ 2 ఇట్లా మనకు కావాల్సిన మోడల్స్ లో మనం ఏదైనా ఒక టెక్స్ట్ ని ప్లేస్ చేసేటప్పుడు ఈ విధంగా ఆర్టికల్స్ వైజ్ గా కూడా వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ గా బుల్లెట్స్ కావాలంటే బుల్లెట్ స్టైల్స్ ద్వారా కూడా మనం బుల్లెట్స్ ని ఇవ్వచ్చు. నెంబర్స్ కావాలంటే నెంబర్స్ కానీ, రోమన్ లెటర్స్ కానీ, అంటే రోమన్ వైజ్ గా కానీ, ఆల్ఫాబెట్స్ వైజ్ గా కానీ, నెంబర్స్ వైజ్ గా కానీ మనం ఇక్కడ దీని యొక్క బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, రెడ్ మార్క్ ఎక్కడండి? టెక్స్టా? రైట్ మార్క్ ఉందాము. ఇక్కడ అంటే ఎంటర్ ప్రెస్ చేయాలి కదా, కిందకైనా వచ్చింది. ఆప్షన్ వైజ్ గా మనం వెళ్తాం అన్నమాట, అంతే. లేదు అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం ఎలా తీసుకున్నా కూడా మనకి ఓన్లీ టెక్స్ట్ రూపంలోనే వచ్చింది, బుల్లెట్స్ రూపంలో రావట్లేదు. సో సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని మళ్ళీ ఆర్టికల్స్ వైజ్ గా కావాలి అంటే ఇక్కడికి వచ్చి ఆర్టికల్స్ వైజ్ గా కూడా మనం ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ మోడల్స్ అన్నమాట. మనకు కావాల్సిన లిస్ట్ వైజ్ మోడల్స్ కానీ, డిఫైన్ చాప్టర్ 1, చాప్టర్ 2 ఉంటాయి కదా మనకి. సో ఆ విధంగా మనం చాప్టర్స్ వైజ్ గా ప్లేస్ చేసామంటే ఈ విధంగా ప్లేస్ చేయొచ్చు. హెడింగ్స్ వైజ్ గా కావాలి, రోమన్ లెటర్స్ వైజ్ గా కావాలి, బుల్లెట్ వైజ్ గా కావాలి, లైక్ నెంబర్స్ వైజ్ గా కావాలి, ఆల్ఫాబెట్ వైజ్ గా బుల్లెట్స్ కావాలి అంటే స్మాల్ లెటర్స్ అండ్ బిగ్ లెటర్స్ ద్వారా కూడా మనం చేయొచ్చు. కానీ మెయిన్ థింగ్ ఏంటి, మనం ఎక్కువగా వాడేది ఎవరైనా సరే బుల్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో బుల్లెట్స్ తీసుకున్నాను. సో అంతా బాగానే ఉంది. క్లిక్ చేశాను. ఇక్కడ మనకి సెంట్రల్ అలైన్మెంట్ చేశాను, రైట్ అలైన్మెంట్ చేశాను, లెఫ్ట్ అలైన్మెంట్ చేశాను. కానీ ఇక్కడ ఏముంది, ఒక ఆప్షన్ ఏముంది ఇక్కడ మనకి, జస్టిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే ఏంటి సార్? ఇప్పటిదాకా మనం ఏం చేసాము, డేటా ఏం చేసాము, క్లిక్ చేస్తే గానీ ఇక్కడ దీన్ని సేవ్ యాజ్ చేస్తున్నాను, అంటే క్లాస్ 3 మీద. యాక్చువల్లీ ఇది క్లాస్ 3 ఇలా సేవ్ చేశాను. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది, క్లాస్ 3 వచ్చిందా? ఓకే, సేవ్ చేశాను. నాకు కొంత డేటా కావాలి. డేటా అంటే ఏంటి, కంటెంట్. ఆ కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, 2 విధాలుగా తీసుకోవచ్చు కంటెంట్ ని. ఇక్కడికి వచ్చి గూగుల్లోకి వెళ్ళి లోరం ఇప్సమ్, ఇంటర్నెట్ ఉంటే లోరం ఇప్సమ్ అనేది వాళ్ళు మనకి ఫ్రీగా కంటెంట్ ఇస్తారు. ఈ కంటెంట్ మనం కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే, సపోజ్ నేను కాపీ చేసి ఇక్కడ ఏం చేయాలి, కాపీ షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ సి కాపీ. ఓకే, కంట్రోల్ సి కాపీ, లేదా ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి కాపీ. మనకి ఎక్కడ కావాలంటే దాని దగ్గర కాపీ చేసి, ఇక్కడ మన కర్సర్ ఎక్కడ కావాలో అక్కడ పెట్టి అక్కడ మనం పేస్ట్ చేస్తున్నాం. కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సార్ బాగుంది, నీట్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, గుడ్. సో ఇది టెక్స్ట్ నీట్ గా మనం ప్లేస్ చేసుకోగలిగాము. కానీ చిన్న డౌట్ ఉంది ఇక్కడ. సరే ఎందుకు సార్ ఇక్కడ ఎగుడు దిగుడుగా ఉన్నాయి, లైక్ ఎందుకు అన్బ్యాలెన్సింగ్ కింద ఉన్నాయి ఇవన్నీ? ఇక్కడ చూస్తేనేమో చాలా పర్ఫెక్ట్ గా ఎడ్జెస్ నీట్ గా ఉన్నాయి, ఇక్కడ చూస్తేమో లెఫ్ట్ సైడ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మనకి లెఫ్ట్ సైడ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది, రైట్ సైడ్ మాత్రం పర్ఫెక్ట్ గా లేదు. ఎందుకని? సో నేనేం చేస్తున్నానంటే, ఇది లెఫ్ట్ అలైన్మెంట్ లో ఉంది. అలైన్మెంట్ షార్ట్ కట్ ఏంటి, లెఫ్ట్ అలైన్మెంట్ ది Ctrl+L టు క్రియేట్ ఏ లెఫ్ట్ అలైన్మెంట్. ఇక్కడ ఆల్రెడీ నేను షార్ట్ కట్స్ ఇచ్చాను. Ctrl+L టు క్రియేట్ ఏ లెఫ్ట్ అలైన్, కంట్రోల్ ఈ సెంటర్ అలైన్, కంట్రోల్ ఆర్ రైట్ అలైన్. సపోజ్ నేను ఇక్కడ ఆల్రెడీ షార్ట్ కట్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు ఇంకొక షార్ట్ కట్ ఉంది, దాన్ని Ctrl+J జస్టిఫై అంటారు. సో జస్టిఫై అంటే ఏంటయ్యా అంటే సెలెక్ట్ చేసుకొని. సో ఇక్కడ ఏం చేస్తున్నాను,
టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని మన డేటా ఎంతవరకు ఉందో చూడండి, ఇంతవరకు సెలెక్ట్ చేసుకున్నాను. మన డేటా సగం అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్, చివరి పార్ట్ మొత్తం నెక్స్ట్ డాక్యుమెంట్ లోకి వెళ్ళింది. సో మొత్తం ఒకే డాక్యుమెంట్ లోకి వెళ్ళాలి అంటే ఎంటర్, దాని కర్సర్ ముందు ఇక్కడ ప్లేస్ చేసి ఎంటర్ 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 ప్రెస్ చేస్తే కిందకు వచ్చింది. ఇప్పుడు కంప్లీట్ గా ఒకే డాక్యుమెంట్ లోకి వచ్చిందా? సెలెక్ట్ చేసుకొని సెంట్రల్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, అలాగే రైట్ అలైన్మెంట్. మరి లెఫ్ట్ చేస్తే ఇక్కడ అన్బ్యాలెన్సింగ్ కింద ఉంది, దాన్ని జస్టిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ కూడా అలాగే ఉంది. సో ఈ విధంగా ఉంటే చూడడానికి బాగుండిద్ది. ఫాంట్ సైజెస్ కూడా మనం తగ్గించుకోవచ్చు. ఓకే, ఫాంట్ సైజెస్ కూడా తగ్గించుకోవచ్చు, లేదా ఇంకా స్పేస్ ఉందంటే ఇక్కడ తీసుకొని రావచ్చు. చూడండి ఎంత బాగుందో. మనం ఇక్కడ కర్సర్ తీసుకుంటే, బ్యాక్ స్పేస్ తీసుకుంటే పైకి కదా వచ్చేది, ఎంటర్ ప్రెస్ చేస్తే కిందకి వెళ్ళిద్ది. దాని కర్సర్ ముందు ప్లేస్ చేసి మనం బ్యాక్ స్పేస్ అంటే వెనక్కి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. సార్ మీరు ఫాంట్ ఫ్యామిలీస్ మార్చాలంటే టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఫాంట్ ఫ్యామిలీస్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా తీసుకున్నా కూడా లెఫ్ట్ ఎలా ఉందో, ఎంత నీట్ గా ఉందో, రైట్ సైడ్ కూడా అంతే నీట్ గా ఉంది. దాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తాము? జస్టిఫికేషన్ అంటారు. రాసుకో. సో ఒక ఫాంట్ సైజ్ ని తగ్గియాలంటే ఏం చెప్పాను నేను? సైజ్ తగ్గించాలి, పెంచాలి అంటే ఏం చెప్పాను? కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్, కంట్రోల్ రైట్ బ్రాకెట్. దీనికి ఇంకొక షార్ట్ కట్ ఉందండి. సో కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దెన్ టు ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్, అలాగే లెస్ దెన్ టు డిక్రీజ్ ద ఫాంట్ సైజ్. అంటే మనం ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. నార్మల్ గా ఇది రాసుకున్నారు, దీంతో పాటు ఇది కూడా రాసుకోండి. ఈ రెండు షార్ట్ కట్లు ఒకటే. ఓకే, అలాగే జస్టిఫికేషన్ రాసుకోండి. జస్టిఫికేషన్ అంటే అర్థం ఏంటి? జస్టిఫికేషన్ అంటే అర్థం ఏంటమ్మా? ఇది ఉంది, ఇక్కడ చదవండి. డిస్ట్రిబ్యూట్ యువర్ టెక్స్ట్ ఈవెన్లీ బిట్వీన్ ద మార్జిన్. జస్టిఫైడ్ టెక్స్ట్ గివ్స్ యువర్ డాక్యుమెంట్ క్లీన్ క్రిస్ప్ ఎడ్జెస్ సో ఇట్స్ లుక్ మోర్ పాలిష్డ్. అంటే మీరు తీసుకున్న జస్టిఫై అనేది ఏంటి? మనకి లెఫ్ట్ అండ్ రైట్ బోత్ మార్జిన్స్ ని ఈక్వల్ గా చేస్తుంది. డిస్ట్రిబ్యూట్ యువర్ టెక్స్ట్ ఈవెన్లీ, both margins. అదేగా చెప్పింది ఇక్కడ అతను. డిస్ట్రిబ్యూట్ యువర్ టెక్స్ట్ ఈవెన్లీ బిట్వీన్ ద బోత్ మార్జిన్స్. సరిపోతుంది. అంటే మార్జిన్స్ వైజ్ గా పర్ఫెక్షన్ గా ఉండిద్ది. ఇది ఓకే. మళ్ళీ ఏమన్నాడు అక్కడ? మన టెక్స్ట్ ఏమైంది? జస్టిఫైడ్ టెక్స్ట్ గివ్స్ యువర్ డాక్యుమెంట్ క్లీన్ క్రిస్ప్ ఎడ్జెస్. అంటే మనం జస్టిఫికేషన్ చేయడం వల్ల ఎడ్జెస్ క్లీన్ అండ్ క్రిస్ప్ అండ్ మోర్ పాలిష్డ్. పాలిష్డ్ అంటే మనము ఒక చోట క్లీన్ చేయాలి, దాన్ని మనం ఎంత మనం ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాము. అరేంజింగ్ అంటారు. సో ఈ రూమ్ లో ఈ రూమ్ లో ఇక్కడ ఇది అరేంజ్ చేయాలి, ఇక్కడ ఇది అరేంజ్ చేయాలి. మనం అలా అరేంజ్ చేస్తే ఇది చూడడానికి చాలా చక్కగా ఉండేది. దాన్ని పాలిషింగ్ అంటారు. అలాగే నువ్వు తీసుకున్న టెక్స్ట్ ఎలా ఉంది ఇక్కడ మనకి? ఇక్కడ తీసుకున్న టెక్స్ట్ ఎలా ఉంది? ఇందాక తీసుకున్నప్పుడేమో టెక్స్ట్ అన్బ్యాలెన్సింగ్ కింద ఉంది, చూసారా? కొద్ది ముందుకి కొద్ది వెనక్కి అలా ఉంది. సో వీటిని సెలెక్ట్ చేసుకొని నేనేం చేశాను? జస్టిఫై ఇస్తాను. ఇది రాసుకో. ఓకే, సో లెఫ్ట్ బ్రాకెట్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్, ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. దీనికి ఇంకొక షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్, లెస్ దెన్. సార్ అంతా బాగానే ఉంది. జస్టిఫికేషన్ తో టెక్స్ట్ తీసుకున్నాను. సార్ ఇంటర్నెట్ ఉంటే మీరు ఈ టెక్స్ట్ తీసుకొని వచ్చారు. ఇన్ కేస్ ఇంటర్నెట్ లేకపోతే ఏం చేయాలి? మనకు టెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, డేటా ఎక్కడి నుంచి వచ్చింది, మనమే టైప్ చేయాలి. ఓకేనా? ఇన్ కేస్ అలా టైప్ చేయకుండా ఒకేసారి ఒక పారాగ్రాఫ్ లాగా కావాలి అంటే ఇన్బిల్ట్ టెక్స్ట్ ఏరియా అంటారు దాన్ని. ఇన్బిల్ట్ టెక్స్ట్ ఏరియా అంటారు. అంటే ఇందులోకి వచ్చేసరికి ఈక్వల్ RAND
సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ని కొద్దిగా ఏదో ఒకటి జస్ట్ ర్యాండ్ ఏమంటారు ఈక్వల్ అనే పెట్టి RAND అని పెట్టగానే కొంత డేటా ఇచ్చింది. ఇది ఎక్కడికైనా వెళ్ళామా, మనం డౌన్లోడ్ చేసి ఏమైనా తీసుకొని వచ్చామా, మరి ఇక్కడ డేటా వచ్చిందా రాలేదు. సో ఇక్కడ ఎంత డేటా వచ్చింది చూసారా, చాలా డేటా వచ్చింది. ఇంత అవసరం లేదు, మనకు కొద్దిగా కావాలంటే ఇంత తీసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ఇంకా సైజ్ తగ్గించుకోవాలి అంటే Ctrl+Shift అండ్ గ్రేటర్ దాన్ షార్ట్ కట్స్ వాడాలి. ఓకేనా. సో ఈ విధంగా మనకు కావాల్సిన ర్యాండ్ తీసుకొని ర్యాండ్ అనే ఒక తీసుకొని ఇక్కడ 2,15 అని జస్ట్ ఒక ర్యాండ్ ని నేను క్లిక్ చేస్తున్నాను, లేదా ఇలా డేటా వచ్చింది. సార్ ఇంత డేటా అవసరమా? ఇలా కొంత నెంబర్ ఇస్తే నెంబర్ తగ్గట్టుగా డేటా వచ్చింది. చూసారా, ఎన్ని పేజెస్ వచ్చాయి? 4 పేజెస్ వచ్చాయి. కాబట్టి డేటా ఎంతవరకు కావాలి ఏంటి అనేది చూడాలి. సో అందుకనే =RAND. ర్యాండ్ అంటే మనకి ఏమొస్తుంది, ప్రీ డిఫైన్డ్ ఇన్బిల్డ్ డేటా అనేది వస్తుంది. రాసుకోండి షార్ట్ కట్ =RAND. ఇదే షార్ట్ కట్ కాబట్టి టు గెట్ ద ఇన్బిల్ట్ డేటా, అంతే కదమ్మా. టెక్స్ట్ డేటా ఓపెన్ క్లోజ్, బ్రాకెట్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేసి మనం ఎంటర్ ప్రెస్ చేస్తే అండ్ ప్రెస్ ఎంటర్ టు గెట్ ద ఇన్బిల్ట్ టెక్స్ట్ డేటా. అంటే ఏదైనా పారాగ్రాఫ్ లాగా కావాలి అంటే మనం బయటికి వెళ్ళాలి అంటే గూగుల్లోకి వెళ్ళి లోరం ఇప్సం తీసుకుంటాము. ప్రతిసారి ఒక్కొక్కసారి ఇంటర్నెట్ ఉండదు కాబట్టి రాసుకున్నారు, ఇది రాయండి. ఇంటర్నెట్ ఉండదు కాబట్టి మనమే ఒక డేటాని తీసుకోవాలి. కాబట్టి మనం టైప్ చేస్తే ఓకే, ఇన్కేస్ టైప్ చేయకపోతే ఓకే. సెలెక్ట్ చేసుకొని =RAND ఇలా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే కొంత డేటా వచ్చింది మనకి. ఓకే సార్, డేటా వచ్చింది, బాగుంది, గుడ్. మరి డేటా కరెక్ట్గా ఉందా? లెఫ్ట్ సైడ్ బాగుంది కానీ రైట్ సైడ్ బాగాలేదు. సో రైట్ సైడ్ అన్బ్యాలెన్సింగ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? షార్ట్ కట్ ఏంటి? జస్టిఫికేషన్. షార్ట్ కట్ ఏంటి? Ctrl+J. ఇచ్చాను కదమ్మా. Ctrl+J అంటే ఇక్కడ ఏమైంది మనకి చూడండి, జస్టిఫికేషన్ వచ్చిందా లేదా? సో ఓకే, ఇంతవరకు ఓకేనా? అర్థమయ్యాయా? సో టెక్స్ట్ జస్టిఫికేషన్స్ అర్థమయ్యాయా? ఇక జస్టిఫికేషన్ లో మీడియం ఇవన్నీ కామన్. మనం పెట్టుకోవాల్సింది ఏంటి? జస్టిఫికేషన్, అంతే. ఇందులో మనకేంటి? డిక్రీజ్ ఇండెంట్స్, ఇంక్రీజ్ ఇండెంట్స్. ఇండెంట్స్ అంటే ఏంటి అంటే మార్జిన్స్, పారాగ్రాఫ్ మార్జిన్స్. ఇక్కడ క్లిక్ చేస్తూ ఉంటే ఏమవుతుంది మనకి? నార్మల్ గా డేటా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో రూలర్స్ కావాలంటే రూలర్స్ తీసుకోండి. ఇక్కడ రూలర్స్ తీసుకుంటే ఇక్కడ వ్యూలో ఉండిద్దమ్మా. రాసుకో, వ్యూలో రూలర్స్ ని టిక్ మార్క్ పెట్టుకోవాలి. వ్యూ రిబ్బన్, దీన్ని రిబ్బన్స్ అంటారు. మనకు తలకు కట్టుకునే రిబ్బన్ కాదండి, టూల్స్ ఉన్న రిబ్బన్స్ ఇవి. దీని వ్యూ రిబ్బన్. మన ఇప్పటిదాకా చూస్తున్నట్టు హోమ్ రిబ్బన్, వీటిని రిబ్బన్స్ అంటారు. అలాగే ఇది వ్యూ రిబ్బన్. వ్యూ రిబ్బన్ లో మనం టిక్ మార్క్ దేనికి పెట్టుకోవాలి? రూలర్స్ పెట్టుకుంటే అప్పుడు అర్థమైంది. ఎందుకని? అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలియాలి కదా. ఇదంతా పేజ్ అమ్మా. పేజ్ నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నావు? ఇక్కడ ఈ మార్జిన్ నుంచి స్టార్ట్ చేస్తున్నావు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? నువ్వు ఇది పెంచుకుంటే పెంచుకోవచ్చు, చూసారా? దీన్ని ఎలా కావాలంటే అలా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. అది కూడా ఏంటి, మన ఈ రూలర్స్ పెట్టకపోతే మనకు అర్థం కాదు. సో రూలర్స్ అనేవి ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అర్థమయ్యా? సో సెలెక్ట్ చేసుకొని మనం రూలర్స్ పెట్టుకొని వర్క్ చేస్తాం, ఎలా కావాలంటే అలా. సార్ బాగుంది, సెలెక్ట్ చేసుకున్నాను, నాకు కావాల్సిన విధంగా నా మోడిఫికేషన్స్ టెక్స్ట్ కావాలంటే మోడిఫికేషన్స్ తీసుకున్నాను, రూలర్స్ పెట్టుకున్నాను అర్థం అవడానికి. హోమ్ రిబ్బన్ లోకి వెళ్ళాను. సో ఇండెంట్ అంటే ఏంటంటే సార్, మనకున్న మార్జిన్ ఇక్కడ ఉంది మార్జిన్. ఈ మార్జిన్ నుంచి ముందుకు తీసుకొని వెళ్తున్నాను. ఎంత ముందుకి చూడండి, 1, 2, 3. ఇది లెఫ్ట్ అంటే ఇంక్రీజ్ ఇండెంట్స్ కదా.
పారాగ్రాఫ్ ని ఇంక్రీజ్ చేస్తున్నాను. మరి డిక్రీజ్ కూడా చేయాలంటే ఇటు పక్క నుంచి డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇండెంట్స్ మనం తీసుకున్న మార్జిన్ నుంచి ఎంత ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎంత ముందు నుంచి స్టార్ట్ అవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనుకో, మళ్ళీ నా టెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయగానే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అందుకనే ఇండెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కడి నుంచి ఇది రైట్ లెఫ్టే అమ్మా, రైట్ లెఫ్టే కదా మూవ్ అయ్యేది మీకు, అప్ అండ్ డౌన్ కాదు కదా. ఇది సింబల్ ఎలా చూపిస్తుంది, ఇక్కడ చూడండి యారో సింబల్ ఎలా చూపిస్తుంది, లెఫ్ట్ రైట్ అలాగే ఉండిద్ది ఇక్కడ. సార్ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోండి, టెక్స్ట్ ఉండిద్ది మనకి. టెక్స్ట్ 1.0 అంటే బేసిక్ గా 1.0, 1.15 అంటే లైన్ కి గ్యాప్ అనమాట, లైన్ కి గ్యాప్. సో ఇలా కాదు సార్, నాకు ఇంకా స్పేసింగ్ ఆప్షన్స్ కావాలి అంటే క్లిక్ చేస్తే ఇక్కడ స్పేసింగ్ ఆప్షన్స్ వస్తాయి. మళ్ళీ సింగిల్, డబల్ లైన్స్, అట్లీస్ట్ 1. ఇక్కడ చూడండి, ఇక్కడ తెలిసింది మీకు. సో మల్టిపుల్ చూసారా, ఓకే అనగానే ఎంత డిస్టెన్స్ వచ్చింది, చాలా డిస్టెన్స్ వచ్చింది. ఇలా కాకుండా నేనేం చేస్తున్నాను, 1 పెట్టుకుంటే 1 పెట్టుకుంటున్నాను, 1.5 అంటే 1.5 పెట్టుకుంటున్నాను. ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయమ్మా? సపోజ్ నేను ఈ టెక్స్ట్ కూడా తీసుకున్నాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి మొత్తం? 3. ఇది ఒక పారాగ్రాఫ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పారాగ్రాఫ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పారాగ్రాఫ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పారాగ్రాఫ్. నాకు దీన్ని కూడా పారాగ్రాఫ్ 2 పార్ట్ల కింద చేయాలంటే ఇక్కడ పెట్టి ఎంటర్ ప్రెస్ చేయి. ఇప్పుడు ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి? 4. ఒక్కొక్క పారాగ్రాఫ్ కి నేనేం చేస్తున్నాను, ఒక్కొక్క కలర్ అనేది ఇస్తున్నాను. తెలుసు కదమ్మా, అర్థమవుతుందా? ఒక్కొక్క పారాగ్రాఫ్ కి ఒక్కొక్క కలర్ అనేది ఇస్తున్నాను ఇక్కడ. సార్ అంతా బాగానే ఉంది, పారాగ్రాఫ్ కి కలర్ అయితే ఇచ్చాను, మరి పారాగ్రాఫ్ ని ఏం చేయాలి ఇక్కడ మనం? పారాగ్రాఫ్ కి స్పేసింగ్ తగ్గియాలి. సో ఈ 2 పారాగ్రాఫ్స్ ని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ లేదా యాడ్, నువ్వు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా పారాగ్రాఫ్ ని రిమూవ్ చేసే పని అయితే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ గా తీసేయాలంటే కంప్లీట్ గా తీసేస్తాను. చూడండి ఇక్కడ చూడండి, ఈ గ్యాప్ ఉంది కదా, రిమూవ్ అంటే చూసారా పోయింది. సో అది పారాగ్రాఫ్ ని స్పేసింగ్ ని యాడ్ చేసుకోవచ్చు, అలాగే పారాగ్రాఫ్ స్పేసింగ్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు దీంతో. ఓకే, సో ఇంతవరకు ఇది అర్థమైందమ్మా? క్లిక్ చేసుకోండి. ఇందులోకి వచ్చేసరికి ఏంటి, రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్స్. సపోజ్ నా దగ్గర ఒక టెక్స్ట్ ఉంది అనుకోండి, సెలెక్ట్ చేసుకోండి, బోల్డ్ తీసుకోండి, ఫాంట్ సైజ్ పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాను, టెక్స్ట్ రైట్ కావాలంటే రైట్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, డైరెక్షన్స్ అనేవి మనం మూవ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. ఓకే, నా దగ్గర కొంత కంటెంట్ ఉందండి. సో ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ యాంగులర్ జేఎస్ ఇదొక పెట్టుకున్నాను. సార్ బాగుంది యాంగులర్ జేఎస్. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంకా SQL ఇలా తీసుకున్నాను. ఇలా కొన్ని కోర్సెస్ తీసుకున్నాను. సో సార్టింగ్ ఎలా అవుతుంది, మనకి ఆల్ఫాబెట్ వైజ్ గా రావాలంటే ఇక్కడ ABC వాటి పరంగా కదా కావాల్సింది, కానీ ఇది M ఎక్కడితో వచ్చింది ఇది. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని సార్ట్ అవుట్ అంటారు. ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ మన సార్టింగ్ అంటారు, అరేంజింగ్ ద కరెక్ట్ సెలెక్షన్ ఆల్ఫాబెటికల్ అండ్ న్యూమరికల్ ఆర్డర్. సో క్లిక్ చేయండి. ఎలా కావాలి నాకు, అసెండింగ్ వైజ్ గా కావాలి. ఫస్ట్ ఏం వచ్చింది, తర్వాత C D E F G, తర్వాత N అయిపోయిన తర్వాత లాస్ట్ డబ్ల్యూ. అర్థమైందా? సార్ట్ అవుట్ అర్థమైంది. క్లిక్ చేసుకొని మనకి డిసెండింగ్ నుంచి కావాలంటే డిసెండింగ్ నుంచి వచ్చింది, క్లిక్ చేసుకొని అసెండింగ్ నుంచి కావాలంటే అసెండింగ్ నుంచి వస్తాయి. ఇలా ఎప్పుడైనా సరే మనం టెక్స్ట్ ని అసెండింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ సార్ట్ ఆప్షన్ ని మనం వాడతాం. ఓకే, ఇందులోకి వచ్చేసరికి షో అండ్ హైడ్. సపోజ్ మీ దగ్గర ఇక్కడ ఒక 2-3 గ్యాప్స్ ఉన్నాయి, స్పేసెస్ ఎట్లా స్పేస్ తీసుకొని నాకు కావాల్సిన పవర్ పాయింట్ అని యూజ్ చేశాను. ఓకే, మరి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని క్లిక్ చేయగానే
అసలు దీని మధ్యలో ఎంత స్పేస్ ఉందని మనకు తెలుసా? ఇక్కడ నువ్వు ఎన్నిసార్లు స్పేస్ కొట్టావో తెలుసా? తెలియదు. మీరు ఎంత స్పేస్ తీసుకున్నారో తెలియదు. దాని మధ్య ఎంత స్పేస్ ఉందో తెలియదు. సో అది మనం కౌంటింగ్ మనం చేయలేము. కాబట్టి ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి ఏమైంది? షో అండ్ హైట్ లో ఓకే 1 2 3 4 మొత్తం 6 స్పేసెస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ 6 స్పేసెస్ వద్దు, ఓన్లీ 2 స్పేసెస్ కావాలి. 1 2 అలా జస్ట్ మనకు అది ఉండబట్టే కదా మనకు తెలిసేది. అదే కానీ ఇది కానీ లేదు అనుకుంటే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. అంటే హిడెన్ చేయలేకపోతుంది మనం. ఇది ఏం చేస్తుంది? మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు, డేటాలో చేసేటప్పుడు ప్రూఫ్ రీడింగ్ కోసం మధ్యలో ఎక్కువ స్పేసెస్ పడ్డాయా లేదా ఎక్కువ ఎంటర్స్ పడ్డాయా? ఈ సింబల్ ఏంటి? ఈ సింబల్ ఎంటర్ సింబల్. ఓకే చూడండి, ఇక్కడికి వచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే పడుతూనే ఉంటుంది. సో అది ఎంటర్ సింబల్. ఎక్కడైనా డబుల్ ఎంటర్స్ పడ్డాయా లేదా డబుల్ స్పేసెస్ ఎక్కువ పడ్డాయా అని ప్రూఫ్ చెక్ చేసేదాన్ని ఇక్కడ మనం షో అండ్ హైడ్ అంటాం. నా దగ్గర కొంత డేటా ఉంది, అన్నిటిని ఈ పారాగ్రాఫ్ లో తీసుకున్నాను. ఓకే సో సెలెక్ట్ చేశాను. దీంట్లో కొన్ని స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ నాకు. నో స్పేసింగ్స్ చూసారా? అలాగే ఇక్కడికి వచ్చేసరికి నార్మల్, ఇక్కడికి వచ్చేసరికి హెడింగ్, అలాగే హెడింగ్ 2, హెడింగ్ 3, ఇలా చాలా ప్రీడిఫైన్ టెంప్లెట్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఇవన్నీ ప్రీడిఫైన్ టెంప్లెట్స్ అంటారమ్మా. ప్రీడిఫైన్ టెంప్లెట్స్ ఆల్రెడీ మనకి ప్రీడిఫైన్డ్ స్టైల్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. మనం టెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ హెడింగ్స్ కావాలి ఏంటి అని. ఓకే అలాగే దానికి స్పేసింగ్స్ కావాలా? సపోజ్ ఇక్కడ ఉంది, సెలెక్ట్ చేసుకోండి. మనకి ఏ టైప్ ఆఫ్ స్పేసింగ్స్ కావాలి వద్దా? ఇక్కడ హెడింగ్స్ కావాలి, తీసుకోవచ్చు. హెడింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏం కావాలో మనకి ఆ స్టైల్స్ వస్తున్నాయి రావట్లేదు. సో ఆ స్టైల్స్ అన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ స్టైల్స్ అండి. ఇలా మనం దీన్ని ఒక కొత్త స్టైల్ కింద క్రియేట్ చేయాలంటే స్టైల్ కింద క్రియేట్ చేయొచ్చు. వన్స్ ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఒక స్టైల్ కింద వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇదే కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను బోల్డ్ ఇవ్వడం, దీని కొద్దిగా ఫాంట్ సైజ్ తీసుకోవడం, దీనికి కలర్ కావాలంటే కలర్ ఆర్ట్స్ కానీ ఓట్ ఆర్ట్స్ కానీ ఇవ్వడం, ఫాంట్ కావాలంటే ఫాంట్ సైజ్. ఇదంతా దేనికి సంబంధించింది? ఇక్కడ వంశీ అనే దాంట్లో నేను సేవ్ చేయబట్టి ఈ ఎఫెక్ట్ అనేది వచ్చింది. నేను ఈ ఎఫెక్ట్ దేనికి ఇవ్వాలి? దీనికి కూడా ఇవ్వాలి. సో డైరెక్ట్ వంశీని క్లిక్ చేస్తే సరిపోద్ది కదా. ఇవన్నీ మనకేంటి? స్పేసింగ్స్, స్టైల్స్, ఇవన్నీ ఎఫెక్ట్స్ కదా. సో ఇవన్నీ స్టైల్స్ అండి. ఓకే సార్ అంతా బాగానే ఉంది, స్టైల్స్ తీసుకున్నాం. ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా క్లియర్ కదమ్మా? అంతా క్లియర్ గా ఉంది కదా. ఇవన్నీ స్టైల్స్, ఇవన్నీ ఓకేనా? ఫాంట్ ఫ్యామిలీ స్టైల్స్, నాకు ఈ స్టైల్ కావాలి. ఈ స్టైల్ కొట్టగానే స్టైల్ వచ్చిందా లేదా? అది. సో నా దగ్గర ఒక టెక్స్ట్ ఉంది అనుకుందాం. ఆ టెక్స్ట్ వచ్చేసరికి లోరం కానివ్వండి, ఏదో ఒకటి కానివ్వండి. ఇక్కడ 2 అనే సింబల్ దగ్గర నాకు నేమ్ కావాలి. ఈ 2 ఉంది కదా. ఈ 2 దగ్గర నాకు ఒక పేరు కావాలి. ఆ పేరు నాకు మొత్తం ఎన్ని చోట్ల ఉంటే అన్ని చోట్ల రీప్లేస్ అవ్వాలి. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తున్నాను? ముందు వెతకాలి. ఫైండ్ వెతుకుతున్నాను లేదా? సో 2 అనేది ఉందా? ఎన్ని చోట్ల ఉంది? చాలా చోట్ల ఉంది. సో ఇక్కడ ఈ 2 ఉన్న దగ్గర నేనేం చేయాలి? రీప్లేస్ చేయాలి. లేదా నాకు డాక్యుమెంట్ కావాలి. ఎన్ని చోట్ల ఉంది? ఐదు ప్లేసెస్ ఉంది. ఈ డాక్యుమెంట్ అనే సెర్చ్ లో మనకి ఏదైనా కావాలంటే వెతుక్కోవడానికి వాడేదే ఈ ఫైండ్. ఈ ఫైండ్ అనేది ఏం చేస్తాం? మనం ఫైండ్ టెక్స్ట్ కంటెంట్స్ ఇన్ ద సేమ్ డాక్యుమెంట్స్. ఇక్కడికి వచ్చి Ctrl+F ఫైండ్ రాసుకోండి. Ctrl+F find the text in the
ఓకే, మరి ఫైండ్ అయిపోయింది కదా. రీప్లేస్ ఏం చేసిద్ది, ఈ ఫైండ్ 2 అనే ప్లేస్ దగ్గర ఎన్ని చోట్ల ఉన్నాయి, మన దగ్గర చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ రీప్లేస్ దగ్గర నేను శ్రీలత అని టైప్ చేశాను, క్లిక్ చేసి నేను ఇక్కడ ఫైండ్ అనే చోట ఫైండ్ చేశాను. రీప్లేస్ అనగానే రీప్లేస్ అయింది చూడండి. మళ్ళీ ఫైండ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. రీప్లేస్ అంటే రీప్లేస్ అయింది, మళ్ళీ రీప్లేస్ అంటే రీప్లేస్ అయింది. అవుతుందా లేదా? సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, స్వప్న అని పెట్టాను. మళ్ళీ అక్కడ 2 దగ్గర ఫైండ్ కదా, మరి ఇక్కడ రీప్లేస్ అంటే రీప్లేస్ అయింది. వస్తుందా? అన్ని ఒకేసారి రీప్లేస్ అవ్వాలంటే రీప్లేస్ అవ్వాలి. సపోజ్ ఈసారి నేనేం చేస్తున్నాను, స్వప్న దగ్గర ఒక నెంబర్ పెట్టాలి, 9030913914. ఫైండ్ నెక్స్ట్ అంటే ఫైండ్ అయింది, రీప్లేస్ అంటే రీప్లేస్ అయింది, రీప్లేస్ అవ్వాలి. ఒక రీప్లేస్మెంట్ కంప్లీట్. ఇలా నా నేమ్ దగ్గర నేను ఏం చేశాను, టెక్స్ట్ ని రీప్లేస్ చేస్తున్నాను. సో ఫైండ్ చేయొచ్చు అంటే మనకు కావాల్సింది వెతకచ్చు, సెర్చ్ చేయొచ్చు. అదే విధంగా మనకు కావాల్సిన ఒకదాని నుంచి ఇంకో దానికి ఏం చేయొచ్చు, మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లైక్ చేంజ్ చేయొచ్చు. సో దీన్నే షార్ట్ కట్ ఉండేది కదా, దీనికి కూడా Ctrl+H రీప్లేస్ రాసుకోండి. రీప్లేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ one word to another word or any sentences also. So one word to sentences also. సార్ అంతా బాగానే ఉంది, నా దగ్గర కొంత డేటా ఉంది. ఓకే, సో ఎన్ని పేజెస్ ఉన్నాయండి ఇక్కడ నాకు చెప్పండి. 4 పేజెస్ ఉన్నాయి. 4 to 5 పేజెస్. 5 పేజెస్ లో 4th పేజ్ లో ఉన్నాను. ఇప్పుడు 5th లో 3rd పేజ్ లో ఉన్నాను. ఓకే, ఇక్కడ చూడండి 3rd పేజ్ లో ఉన్నాను. ఇక్కడ నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటుంటే ఏమవుతుంది, పర్టికులర్ గా ఈ ఏరియా వరకే సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, నాకు అంత సెలెక్ట్ అవ్వాలంటే Ctrl+A అంటే ఇక్కడ చూడండి ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ కి సెలెక్ట్ అయిందా లేదా. సో డాక్యుమెంట్స్ అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఒకేసారి ఉన్న టెక్స్ట్ ఏరియా మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే Ctrl+A ఫర్ సెలెక్ట్ ఆల్ రాసుకోండి. అంత షార్ట్ కట్ మీరు చేయాలమ్మా. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ విత్ సిమిలర్ అంటే మొత్తం టెక్స్ట్ వరకు సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ ఆల్ అంటే అంతా సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ వరకు సెలెక్ట్ అవుతాయి, బట్ ఆబ్జెక్ట్స్ తీసుకోరు. టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్స్ అంటే సిమిలర్ ఫార్మాటింగ్స్ సెలెక్ట్ చేస్తాం. అవసరం లేదు, ఇది ఓన్లీ ఫర్ సెలెక్ట్ ఆల్ అండి. సో అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఇంకొక డాక్యుమెంట్ తీసుకుంటున్నాను జస్ట్ మనకు అర్థం అవడానికి. సో ఇక్కడ టెక్స్ట్ ఏంటి, ఇక్కడ షార్ట్ కట్స్ కొన్ని తీసుకున్నా కదా, సెలెక్ట్ చేశాను. ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్ తీసుకొని టెక్స్ట్ తీసుకున్నాను. దీనికి నేను ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలి, టేబుల్. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఏమవుతుంది, బార్డర్ కావాలంటే బాటమ్, టాప్, లెఫ్ట్, రైట్, నో బార్డర్, ఆల్ వచ్చాయా, ఆల్ బార్డర్స్ వచ్చాయా. సో ఈ విధంగా టేబుల్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. టేబుల్ అంటే బార్డర్స్ వరకు క్రియేట్ చేశాను. ఆల్ బార్డర్స్ వేసినప్పుడు అవుట్ సైడ్ కావాలంటే మళ్ళీ అవుట్ సైడ్, ఇన్సైడ్ హారిజంటల్, టేబుల్, ఇట్లా చాలా ఉంటాయి. అదే నేను డ్రా టేబుల్ అన్నాను అనుకో, నో బార్డర్స్ పెట్టేసే. ఓకే, అదే డ్రా టేబుల్ అంటే తీసుకొని ఇక్కడ డ్రా చేస్తాను. కానీ డ్రా చేసి మాన్యువల్ గా ఇక్కడ ఒక్కొక్క లైన్ మనం ఇట్లా షేర్. సో టేబుల్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్ గా దేంట్లోకి వెళ్ళాను, టేబుల్ లేఅవుట్ లోకి వెళ్ళాను. టేబుల్ లేఅవుట్ లోకి వెళ్ళగానే ఇందులో మనకు కావాల్సిన టేబుల్ స్టైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని మనం సపరేట్ ఒక పెద్ద బిగ్ సెషన్ కింద వెళ్దాము. ఎందుకంటే డిలీట్ అంటే ఆటోమేటిక్ గా డిలీట్ సెల్స్, డిలీట్ రోస్ అవుతాయి. ఓకే, కానీ మనం హోమ్ లో జస్ట్ టేబుల్ తీసుకొని టేబుల్ తగ్గట్టుగా కలర్స్ కానీ, హారిజంటల్ లైన్స్ కానీ, అలాగే ఇన్సైడ్ బోర్డర్స్ కానీ ఇవి చూద్దాం. ఓకే, ఆల్ బోర్డర్స్ కావాలంటే ఆల్ బోర్డర్స్ కావాల్సిందే, అంతే. నో బార్డర్ అంటే నో బార్డర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఆల్ బోర్డర్స్ అంటే
ఆల్ బోర్డర్స్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. నో బోర్డర్స్ అంటే నో బోర్డర్స్ అవుతాయి. సో క్లిక్ చేసుకొని నేను టెక్స్ట్ తీసుకున్నాను, టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ చేశాను, ఆల్ బోర్డర్స్ ఇస్తున్నాను. ఒక్కొక్క బోర్డర్ లో నేనేం చేస్తున్నాను, దాని యొక్క థీమ్ కలర్ ఇస్తున్నాను. కానీ టెక్స్ట్ కనపడట్లా. టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తాను, ఇక్కడ వైట్ ఇస్తాను. సో ఈ విధంగా నాకు కావాల్సిన బోర్డర్స్ ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క దాని ఇండివిజువల్ గా కలర్స్ ఇస్తున్నాను. సో టెక్స్ట్ కలర్ కావాలంటే టెక్స్ట్ కలర్ ఇస్తున్నాను, బోర్డర్ కలర్స్ కావాలంటే ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ ఫిల్ కలర్ కావాలంటే ఫిల్ కలర్ ఇస్తున్నాను. ఏవి ఇది జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలరే, అంటే ఇదే కదా. ఈ మొత్తం ఒకటే కావాలి అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకొని అన్నిటికీ ఒకటే కలర్ ఇవ్వచ్చు. అవే టేబుల్స్. కానీ ఇవన్నీ బోర్డర్స్ అన్నమాట. మరి బోర్డర్స్ అండ్ షేడింగ్స్ లో కూడా మనకి స్టైల్స్ ఉంటాయి కదా. సో బాక్స్ బార్డరా, షాడోస్ బార్డరా, 3D కస్టమ్స్, నన్ను తీసుకుంటే ఇవన్నీ స్టైల్స్. కలర్ కావాలంటే కలర్ తీసుకోండి ఇలా. సో చుట్టూరు వచ్చింది బార్డర్ కలర్ చూడండి. సో అలా కాకుండా నాకేం చేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకొని బార్డర్స్ అండ్ షేడింగ్స్, దీంట్లో నీకు కావాల్సిన షేడింగ్స్ తీసుకొని, నీకు కలర్స్ కావాలంటే కలర్స్ తీసుకొని దాని యొక్క థిక్నెస్ పెంచుకొని, ఇక్కడ ఎలా థిక్నెస్ బార్డర్ అవుతుందా లేదు, ఇలా ఎన్నిటికి కావాలంటే అన్నిటికి, చుట్టూరు కావాలంటే చుట్టూరు తీసుకొని క్లిక్ చేస్తాను. ఓకే అంటే అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, అన్నిటికీ అప్లై అవుతుంది. సో బార్డర్ అండ్ షేడింగ్స్ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, బార్డర్స్ అండ్ స్టైల్స్ లో మనకి ఇంకే స్టైల్స్ కావాలంటే ఆ స్టైల్స్ తీసుకొని క్లిక్ చేసి ఇక్కడ మనకి దాని యొక్క సైజ్ రిక్వైర్మెంట్ చెక్ చేసుకొని సో ఈ విధంగా మీరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ ని ఫిల్ చేయండి. ఓకే, అంతే కదా. ఒక్కొక్క షేడింగ్ కలర్స్ ని ఫిల్ చేసుకుంటే మీకు ఈజీగా డివైడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా జస్ట్ రిబ్బన్ మొత్తం కంప్లీట్ చేయండి. రేపు డైరెక్ట్ గా నేను ఇన్సెట్ రిబ్బన్ మొత్తం చెప్పేస్తాను. ఓకే, అర్థమైందమ్మా. దీన్ని పార్ట్స్ వైజ్ గా చెప్పాను, లేదా ఇన్సెట్ రిబ్బన్ లో హాఫ్ చెప్పుకుందాం రేపు. సో ఈ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఏవి ఏం ఫస్ట్ ర్యాండమ్ ఇక్కడ క్లిక్ చేసి ఆర్ఏఎండి అని చెప్పి మనం క్లిక్ చేసి ఇక్కడ అంటే కొంత పారాగ్రాఫ్ ఇస్తున్నాడు, నీకు ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకో, మిగతాది డిలీట్ చేసుకో. దీంట్లోనే వర్క్ చేసుకొని బోల్డ్, ఇటాలిక్, సెంటర్, రైట్, లెఫ్ట్, లేదా ఇక్కడికి వచ్చి జస్టిఫై, నేను ఇప్పుడే చెప్పాను జస్టిఫై, ఇవన్నీ చూసుకుంటూ టేబుల్స్ ఏమైనా కావాలి దీనికి, లేదా ఆల్ బోర్డర్స్ అంటే ఆల్ బోర్డర్స్, ఎన్ని పారాగ్రాఫ్స్ అంటే అన్ని పారాగ్రాఫ్స్ కి బోర్డర్స్ వస్తాయి. ఆ బోర్డర్స్ చెప్పమ్మా మీద అడుగుతున్నాం. అది ఫైండ్ కదా, మీకు ఇక్కడ ఉంది. ఫైండ్ లోకి వెళ్ళి నీకు కావాల్సిన నేమ్ ఏదైనా కావాలి, టెక్స్ట్ కావాలి. సో క్లిక్ చేస్తే టెక్స్ట్ సెర్చ్ చేసుకుంటాం. సెర్చ్ కావాలంటే సెర్చ్ తీసుకోవచ్చు. అది ఇక్కడ ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసుకొని యాడ్ చేసుకుంటావు కదమ్మా. రీప్లేస్ చేసుకోవచ్చు, ఫైండ్ చేయొచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడికి వచ్చి YOU అన్నా, ఏదైనా చేయొచ్చు. YOU అన్నావు, మరి ఇదంతా ఏమవుతుంది, ఈ ప్లేస్ లో నీకు రీప్లేస్ అవ్వాలి. యు అనే ప్లేస్ లో నెంబర్ కావాలి, రీప్లేస్ అవ్వాలి. 7 రీప్లేస్మెంట్స్ జరిగాయి.
7 చోట్ల మారింది, 15 చోట్ల మనకి ఆల్రెడీ అప్డేట్ వచ్చింది. సో ఇది ప్రాక్టీస్ చేయడం మీకు ఐడియా వచ్చింది. హాయ్, దిస్ ఇస్ వంశీ దండే ఫ్రమ్ JVS IT. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.